అనకాపల్లి పట్టణంలో లక్ష్మీదేవిపేటలో ఉన్న దేవాలయాలు ఆశ్రమాన్ని తొలగించకుండా పాత అలైన్మెంట్ ప్రకారమే రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఆలయ ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మజ్ఞాన యోగాశ్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆత్మానంద స్వామి దుర్గాదేవి ఆలయ చైర్మన్ గొర్లి రాము మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనులు తిరిగి ప్రారంభించడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే అభివృద్ధి పేరుతో దేవాలయాలను తొలగించడం సరికాదని అన్నారు. గతంలో ఆమోదించిన ప్రణాళిక ప్రకారమే బ్రిడ్జ్ నిర్మించాలని, ఆలయాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని, ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ విన్నతిని పరిగణనలోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో 5 దేవాలయ చైర్మన్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అవతలేపు ఆ బ్రిడ్జి దిక్చూసిగా చూస్తుంది, అవతల వైపు బ్రిడ్జి రైట్ వైపు మొత్తం 18, 16, 15 కాస్త ఇబ్బంది కలుగుతాయని, ఎందుకో మరలా అలైన్మెంట్ పూర్తిగా ఈ సైడ్ ఈ మధ్య 6 నెలల క్రితం పాలు సైడ్ మొత్తం లాగేస్తున్నారు. అయితే నష్టపోయేది ఎవరు? భగవంతుడు తాలూకా ఆశీస్సులు పొందుతున్న ప్రజల లేక భగవంతుడు తాలూకా ఆశ్రమమా? ఈ ఆశ్రమంని నిర్మించి 15-20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ధ్యాన యోగ మెడిటేషన్ నేర్పుతున్నాం. ప్రైధాలో శివాలయం కట్టించి భక్తి తత్వాన్ని గొప్పతిస్తున్నాం. శివరాత్రికి 5,000-6,000 మంది భక్తులకు దర్శనం ఇప్పిస్తున్నాం. అన్నదానాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఈ ఆశ్రమంలో మేము చేసుకునే ఉన్నాం. ఈ కార్యక్రమాలు డొనేషన్తో చేయటం లేదు, ఉచితంగా చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిన ఏదో కొద్ది గొప్ప ఉంటే దానితోటే ఖర్చు చేస్తున్నాం. అలాంటి ప్రజా సంక్షేమమును పుట్టుపడడానికి ఈ ఆశ్రమం ఉంది. ప్రజా సంక్షేమం చేయడానికి ఆశ్రమం ఉంది. అందరూ సుభిక్షంగా ఉండటానికి ఆశ్రమం ఉంది. అలాంటి ఆశ్రమము ఈరోజు బాధితులకు అలాగే దేవాలయాలు మనసావాచకపోతే కనకదుర్గమ్మ గుడి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కనకదుర్గమ్మ గుడి కట్టి ఉన్నారు. మరి ఆ రోజు నిత్య దైవారాధనలు, దైవ పూజలు, యజ్ఞాలు, హోమాలు ఈ కనకదుర్గమ్మ గుడి అయితేనేమి, ఆంజనేయ స్వామి గుడి అయితేనేమి, సాయిబాబా గుడి అయితేనేమి, ఈ 3 కూడా వరాసనే ఉన్నాయి. అవి మొత్తం కంప్లీట్ డిస్మాంటిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులు. ఎట్లా మరి? దైవం ముఖ్యమా, మానవుడు ముఖ్యమా? దైవం ఉంటే మానవుడు వచ్చాడు. మరి దైవాన్ని ఈరోజు దైవము మానవుడు తాలూకా నిర్మించిన కట్టడాలను దైవాన్ని పూజిస్తున్నారే, మరి ఆ దైవాన్ని డిస్పెండ్ చేయడము ఎంతవరకు సబబు? అవతలేని ఏదో జరిగిందని, అవతలేని వాళ్ళు ఏదో మొరపెట్టుకున్నారని 100% ఇటు సైడ్ అలైన్మెంట్ మార్చి దైవారాధనలు చేసే వాళ్ళని, ప్రజల యోగక్షేమాలని కారరాస్తున్నట్లే కదా. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? ప్రజలు ముఖ్యమా, దైవం ముఖ్యమా? ఆశ్రమాలు ముఖ్యమా? ఆశ్రమాలు అంటే ప్రజల సంక్షేమం కొరకు ప్రజాప్రతినిధులు పాలన చేస్తారు. మనం సంక్షేమం చేసిన ఈ ప్రజలను పాలన చేసేవారు ప్రజాప్రతినిధులు. మరి అలాంటి ముందు సంక్షేమం అంటే జ్ఞానము, యోగ, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, ఎన్నర్ ఫీలింగ్స్ ఇచ్చేది ఎవరు? ఆశ్రమం. దేవాలయాల్లో అర్చకులు శాంతిని చేకూర్చేది వారు. మరి అలాంటి
ప్రజలకి ఇబ్బంది కలిగే ఈ కార్యక్రమాలు చేయడానికి మనస్సులో వాళ్ళ భావాలు ఎట్లా వచ్చాయో వారికి తెలియదు. గతంలో 20 సంవత్సరాల క్రితం రామకృష్ణ గారు శంకుస్థాపన చేయడం జరిగిన తర్వాత అప్పుడు ఏదో ఆయన ఏదో శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పారంటే గతప్పుడు 20 సంవత్సరాలు అయిపోయిందండి. గతంలో 3 టైమ్స్ అయినప్పుడు ఒకే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నప్పుడు దాన్ని పెట్టే రైల్వే కూడా అది శాంతి చేశారు సార్. దాన్ని పెట్టే ఫ్లైఓవర్ వేయాలి కదా. గతంలో 3 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి రామకృష్ణ గారు 20 సంవత్సరాలకు వచ్చిన తర్వాత రామకృష్ణ గారు ఈ రోజు వచ్చి అలాట్మెంట్ మార్చేస్తానంటే ఎలా ఒప్పుకుంటారు సార్? ఒక్కో గుడి 20 సంవత్సరాలు పెట్టి ఉన్నాయి గుడ్లు. తర్వాత లాస్ట్ గోవింద్ గారు వచ్చే టైంలో ఆర్ఎంపీ మేడం కూర్చోబెట్టి మా గుళ్ళోని అందరూ కూర్చోబెట్టి లక్ష్మీ ప్రజలందరూ కూర్చోబెట్టి ఒక ఏరియాని ఏర్పాటు చేసి అక్కడ మీ సమస్య ఏంటని అడిగారు. అడిగిన తర్వాత మేము ఏం చెప్పాము సార్, ఇంత డబ్బులు పెట్టామండి, ఇలా చేసామండి, దీన్ని ప్రత్యేకంగా ఏం చేయనంటే ఆర్తి మేడం కూర్చోబెట్టి అప్పుడు అలాట్మెంట్ అయినప్పుడు 3 కూడా అదే టైంలో అయ్యింది. కూర్చోబెట్టిన తర్వాత ఏంటంటే అప్పుడు గోవింద్ గారు ఏమన్నారంటే మాకు గోవింద్ గారి సాక్ష్యం అండి. ఆయన ఏమన్నారంటే మీరు గుళ్ళకే అవసరం, మీరు గుళ్ళు డెవలప్మెంట్ చేసుకోండి, ఈ బ్రిడ్జ్ అనేది ఆ సెక్షన్ వస్తుంది. వాళ్ళు కూడా అమౌంట్ ఒకే అయిపోయింది సార్. 3 టైమ్స్ అయినప్పుడు వాళ్ళతో ఇల్లీగల్ వాళ్ళకి అందరికి అమౌంట్ కూడా అయిపోయింది. ఎక్కడో ₹1,00,000 కట్టిన తర్వాత అయిపోయింది. వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయి వాళ్ళు కూడా ఎవరు కూడా డెవలప్మెంట్ చేసి అలా అనాథలాగా ఉన్నాయండి ఐదు కూడా. ఆ రోజు లేని ఈ రోజు 20 సంవత్సరాలు వచ్చి రామకృష్ణ గారు వచ్చి ఎలాంటి మార్చేస్తున్నట్టు ఎలాగవుతుంది సార్? మేము ఎలా ఒప్పుకుంటాం? ఆయన ఇస్తానన్నారు, మేము ఆ రోజు ఒప్పుకోలేదు. ఆయనకి మాకు ఆర్గ్యుమెంట్ అయింది. కానీ మీరు 2 సెంట్లు ఇస్తానన్నారు, 3 సెంట్లు ఇస్తానన్నారు, మేము వెళ్ళిపోతానని మేము అనలేదండి. ఎవరన్నారు చెప్పండి? మేము అనలేదు కదా. మీ ఉత్సవం అక్కడికి ఆ తర్వాత జరుగుతుందండి. ఇప్పుడు ఈయన వచ్చి మార్చేస్తానంటే వెళ్ళదండి. ఈయన రెండు సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈయన వెళ్ళిపోతాడు. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన వచ్చి గుడ్డు తీసేస్తానంటాడు. అలాగే ఎవరికి ఎంత సమాచారం చెప్తాం సార్? మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాం. మొత్తం ప్రతి ఏరియా తుంపాల నుంచి కానీ చుట్టుపక్కల ఏరియాలందరూ ఏరియా అవుతారు, టౌన్ నుంచి కూడా వస్తారు గుళ్ళు అందరికి. ఈ రోజు ఎలా తీసేస్తారంటారు ఆయన ఏదో ఇప్పుడు అప్పుడు 40 కోట్లు 50 కోట్లు అన్నప్పుడు ఎవరు రాలేదు. ఇప్పుడు 90 కోట్లు అనుకుంటే ఇప్పుడు అర్జెంట్ బ్రిడ్జ్ చేసేయాలి. పాత అలాట్మెంట్ గురించి మేము అడుగుతున్నాం. పాత అలాట్మెంట్ విషయంలో అనేది ఆ బ్రిడ్జ్ చేస్తే మా గుళ్ళకి ఏది అవ్వదు కదా, మరి అదే చేయొచ్చు కదా. ఇప్పుడు మా తరఫున ఏం చేస్తారు? పాత అలాట్మెంట్ పెట్టే చెయ్యాలండి. పాత అలాట్మెంట్ చేస్తేనే అవుతుందండి. లేదంటే ఆయన సహకరించిపోతే పైకి వెళ్తామండి. కానీ దీన్ని ఉద్ధృతులు చేస్తాం. ఏటుందండి కోటమి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, సదాంతరం అంటున్నారు. అన్ని తర్వాత ఏమంటారు, ఏ గుడి కూడా ఏది అవ్వకూడదు అంటారు. ఇక్కడ 5 గుడి తీసేస్తే మటుకు ఆయన ఒప్పుకుంటాడా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒప్పుకోకాదు. మరి ఆయన అంటాడు కదండి, మేము సనాతనం చేస్తున్నాం అంటే ఏ గుడి కూడా హిందూ ధర్మానికి ఏ గుడి కూడా దెబ్బతిమ్మని అంటారు. అన్నప్పుడు మరి ఈ ఎమ్మెల్యే గారు ఎంట్రా ఈయన ఒక రూటా ఈయన రూటా? ఇప్పుడు ఈ మాటలు వేరు పనులు వేరు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 3-4 వచ్చారు సార్, వచ్చిపోతున్నారు. మా గుళ్ళు మేమున్నాం, స్థానికం మేము. ఏమంటే నీకు తెలియదు అంటాడు. నా ఇంటి పక్కన నా ఇల్లు, నాకు తెలియదండి. చిన్నప్పుడు అదే ప్లేస్ లో ఉన్నాం. ఆయన తెలియదంటే ఆయన ఎక్కడ నుండి వచ్చి 20 సంవత్సరాల తర్వాత వచ్చి ఇంటూ మాట్లాడుతున్నారు పిచ్చి గురించి. మరి 20 సంవత్సరాలు ఎక్కడ పోయారండి వీళ్ళందరూ కూడా? ఈ రోజు మీకు అమౌంట్ పెరిగి 90 కోట్లు వచ్చింది. 90 కోట్లు మహా 15 ఇల్లు కూడా పోవట్లేదండి ఇప్పుడు ప్రజెంట్. కాకపోతే ఎంక్వైరీ చేయమన్నారు, 15 ఇల్లు కూడా పోవట్లేదు ఈ ఏరియాలోని. అలాంటప్పుడు గుళ్ళు తీసేస్తారండి 5 గుళ్ళు. ఇదే కదా న్యాయం అంటే ఇది. గతంలో ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళందరికీ